మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. డి ముహూర్తం. డి అంటే దుర్ మా ఇంటి పేరు, ముహూర్తం నా అసలు పేరు, దుర్ముహూర్తం. కూర్చోండి కూర్చోండి. మీకు కూడా మాట పని పడిందా? పోలీసులకు మాత్రం జబ్బులు రావా? ఏంటి మీ కంప్లైంట్? ఏమీ లేదండి, నేను రాత్రిపూట ఎక్కడ పడుకుంటానండి? మంచం మీద. అవును కదా, మరి తెల్లారి లేచేసరికి ఎక్కడ ఉండాలండి? మంచం మీదే. అవును కదా, అది ఏమిటోనండి, తెల్లారి లేచి చూసుకునేసరికి నేల మీద ఉంటున్నానండి. అంటే మీరు చంటి పిల్లల మంచం నుంచి కింద పడుతున్నారన్నమాట. బాలేవరే, కింద పడ్డానికి దుర్ముహూర్తం అంటే ఎవరు అనుకున్నారు? అగ్గి రవ్వ. మరి నేల మీద ఎలా ఉంటున్నారండి? ఎవరో నన్ను కావాలని కిందకు తోసేస్తున్నారేమోనని నాకు అనుమానం అండి. ఓహో, అంటే గాలి ధూళి దెయ్యం అని మీ అనుమానమా? అయితే అయి ఉండొచ్చు. అయితే మీరు నా డిపార్ట్మెంట్ కాదు, మా ఆవిడ డిపార్ట్మెంట్. ఆవిడ భూత వైద్యం, భానుమతి, చేతబడి వీటిలో స్పెషలిస్ట్. అక్కడికి వెళ్ళి తాయితీ కట్టించుకోండి వెళ్ళండి. అలాగే. రారా. నమస్కారం డాక్టర్ గారు. ఎలా ఉంది జ్వరం? మాత్రలు సరిగ్గా వాడుతున్నాను సార్. నాలుగు చూపించు. అబ్బా, ఆ జరదాకెళ్ళి ఎందుకయ్యా నీ జ్వరాన్ని తోడు. మూయరు. ఎంతకాలాన్ని కనిపించావు చిట్టి? ఇంకనే ఎప్పుడు అలా ప్రవర్తించాలని పేరు మార్చుకున్నంత మాత్రాన పెళ్ళాన్ని గుర్తుపట్టలేనంత గుడ్డివాని అనుకున్నావు చిట్టి? ఇదిగో, నా మీద నీ కోపం ఉంటే ఉండొచ్చు కాక, పెళ్ళాన్ని కాదని మాత్రం అనకు. నువ్వు నా పెళ్ళం కాదని నా కళ్ళలో చూసి చెప్పు. కళ్ళలో చూసి చెప్పమంటే నీకు బుద్ధిందా లేదా? నేను పెళ్ళాం కాదు. నా పెళ్ళమే చిట్టి, నా పెళ్ళమే చిట్టి. అది నా పెళ్ళం, పైగా నీ పెళ్ళం అంటావా? షీఈ్ మై ఓన్ వైఫ్ తులసిదేవం. అబ్బా కాబట్టి నా పెళ్ళం. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎస్ యు ఆర్ కరెక్ట్. ఈయనకి నిజంగానే పిచ్చి పట్టింది. విశాఖపట్నం పంపాల్సిందే. అంటే నన్ను పిచ్చాసుపత్రులు చేరమంటావా? ఇదిగో డాక్టర్, నిన్ను ఏకంగా రాజమండ్రి పంపించేస్తాను, జాగ్రత్త. రాజమండ్రికా? అంటే సెంట్రల్ జైలుకా? అవును. నేను ఏ నేరం చేశాను పంపుతావా? ఏమి నేరం చేశావు అని అడుగుతున్నావా? నువ్వు డాక్టర్ అయ్యుండి రావణాసురుడు సీతమ్మ వారిని చెరబట్టినట్టు నా పెళ్ళాన్ని తీసుకొచ్చి నీ ఇంట్లో చెరబడ్డాం నేరం కాదు. ఇదిగొచ్చింది, జరిగిపోయిందితో పొరపాటు జరిగిపోయింది. ఇంకెప్పుడు అలా ప్రవర్తించు. మన ఇంటికి చూస్తే నిలబడ్డారు. ముందు వెళ్ళి పోలీసులు పిలిపించండి. ఈయనే పోలీసు, ఇంకే పోలీసుని పిలవనే. పురజనుల పెళ్ళాలని పరజనులు ఎత్తుకుపోతే పోలీసుని పిలుస్తాం, కానీ పోలీసు ఆయనే వచ్చి నా పెళ్ళాన్ని ఎత్తుకుపోతుంటే ఇంకెవరిని పిలవనే. నాయన దుర్ముహూర్తం, నీకు కావాలి అంటే నా థర్మామీటర్ తీసుకో, లేకపోతే నా స్టెటస్కోప్ తీసుకో. అంతేగాని నా పెళ్ళానే నీ పెళ్ళం అంటావేంటయ్యా? బాబు డాక్టర్ గారు, మీకు కావాలంటే అలాంటి ఒక అరడజన్ కొని పెడతాను, కానీ నాకు కావాల్సింది మాత్రం నా చిట్టి. నా పెళ్ళం, చిట్టి నా పెళ్ళం, చిట్టి నా పెళ్ళం. సుబ్రహ్మణ్యం ఈవిడ గారు నా పెళ్ళం కాదో తేల్చి చెప్పు. అయ్యగారు భార్యనండి. కొట్టానంటే తలకాయి కొబ్బరికాయలాగా పగిలిపోతుంది. ఈవిడ గారు ఆయన పెళ్ళామని ఏమిటి సాక్ష్యం? సాక్ష్యం? అవును. ఇప్పుడే వస్తాను. ఇదిగో మేమిద్దరం మొగుడు పెళ్ళాలని అంటే అనుకున్న ఏకైక సాక్ష్యం మా పెళ్లి ఫోటో చూడు. 1973 జూన్ 10వ తారీఖున హైదరాబాద్ దోమలగూడలో మేమిద్దరం పెళ్లి చేస్తాం. ఆశ్చర్యంగా ఉంది. నా భార్య మీ భార్య ఇద్దరు ఒకే పోలికలు ఎందుకుంటారబ్బా? ఎందుకుంటారంటే ఆ బ్రహ్మదేవుడు ఒకే పోలికలతో 2 బొమ్మలను తయారు చేసి ఒకటి నీ గంట కట్టాడు, ఇంకోటి నా గంట కట్టాడు. అది కరెక్ట్ అయి ఉండొచ్చండి. తులసిదళం గారు, పొరపాటు జరిగిపోయింది, ఏమనుకోకండి. నేను అప్పుడప్పుడు వచ్చి మిమ్మల్ని చూసి వెళ్తుంటానండి. ఎందుకంటే పారిపోయిన నా భార్యని మీ భార్య ముఖంలో చూసుకుంటాను. వీధిలోంచే చూడు, ఇంటికి మాత్రం రాకు. అలాగేనండి, వస్తానండి. రఘుపతి రాఘవ రాజా రామ పతిత పావన సీతారామ. రఘుపతి రాఘవ రాజా రామ పతిత పావన సీతారామ. రఘుపతి రాఘవ రాజా రామ పతిత పావన సీతారామ. రఘుపతి రాఘవ. తులసి ఏమిటే చెప్పా చేయకుండా సన్యాసులు కలిసిపోయావు? చిచి, ఎవరన్నా చూస్తే మనం పరుగు పోతుంది. పిచ్చివాడా, తులసి లేదు గెలసి లేదు. చైతి వైరాగ్యంతో పాటు నీకు పిచ్చి కూడా పట్టిందనమాట. నాటు వైద్యం చేసి చేసి నీకు మెంటలు వచ్చిందా తులసిదళం? ఇదిగో నేను ఇంటికి తీసుకెళ్లి స్పెషల్ వైద్యం చేయిస్తాను.
నువ్వెవరువో నాకు తెలియదు పిచ్చాసుపత్రి నుంచి పారిపోయి వచ్చావా నాయనా మాట్లాడకుండా పద నువ్వు ముందింటికే. చెయ్యొద్దు నువ్వు వస్తావా రావా? వదలమంటుంటే నిన్ను పోలీసులు పట్టిందని చెప్తున్నాను. వదలు. నువ్వు మాట్లాడకుండా పద. వదలమంటుంటే. పద ముందింటికి పద. వదలు ఇదిగో నువ్వు మర్యాదగా రా ఇంటికి, లేకపోతే ఇప్పుడు అనవసరంగా గొడవ అయిపోతుంది నువ్వెవరో చెప్తున్నాను. నాకు తెలీదు చెయ్యొద్దు చెప్పిన మాట విను. తులసి విను. నా మాట. ఏంటి అలా పోటాడుకుంటున్నారు? మీరా మీ భార్య గారు సన్యాసుల్లో కలిసిపోయి ఇంటికి రానంటున్నారా? అవునండి, పొద్దున్న నేను ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు బాగానే ఉంది. ఏమిటమ్మా ఇది? భర్తుండగా మీరు సన్యాసుల్లో కలవటమా? హాయిగా ఇంటికి వెళ్ళి కాపురం చేసుకోండి అమ్మా. సిగ్గు లేదు ఆ రోజు నాతో కాపురం చేయి మగడ అంటే పెళ్ళానికంటే డ్యూటీ ముఖ్యమని నన్ను వదిలేసి వెళ్ళిపోయావు ఇన్నాళ్ళ తర్వాత మళ్ళీ కనిపిస్తే ఇంకొకటి వెళ్ళమంటావా ఇదేమిటండి కేసులో అడ్డం తిరిగింది? నువ్వు నా భార్య చిత్ర. డాక్టర్ గారు, ఈవిడ మీ భార్య తులసిదళం గారు కాదండి, నా భార్య చిట్టి. చిటా తిరకాసు. నమస్కారం చిట్టి గారు. హెడ్ గారు, మీరు కలుసుకున్నారు కాబట్టి ఆవిడ మీ ఇంటికే తీసుకెళ్తారో పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారో మీ పోలీస్ స్టేషన్ ఎందుకండి? పోలీస్ స్టేషన్ అని ఇదిగో ఇంతవరకు తెచ్చుకున్నాం. ఇక పోలీస్ స్టేషన్ కాదండి, సరాసరి ఇంటికే తీసుకెళ్తాను. సరే, జంటగా మా ఇంటికి రండి. మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కలిసి భోజనం చేద్దాం. వస్తాను చిట్టి గారు. అలాగేనండి.